ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఒక విలక్షణ కలిగిన నేత, ప్రజాబలం కలిగిన నేత. 4 సిద్ధం సభలతో దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా, అదేవిధంగా బస్సు యాత్ర, జైత్ర యాత్ర ఏ విధంగా లక్షలాది మంది ప్రజలతో సాగుతున్న వైనం మనం చూసాం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అండ్ కో తట్టుకోలేక కడుపు మంటతో జగనన్న మీద దాడి చేయించాలి, జగనన్న మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా బస్సు యాత్ర ఆగిపోద్ది అని ఒక కుట్రతో ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇటువంటి కార్యక్రమాలు చేయటం. ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న మీద దాడి చేయించిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఈ విధంగా రాళ్లతో కొట్టించిన దాడులు చూసాం. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి.